గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలపై రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాటిని వెంటనే విడుదలయ్యేలా చూస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురుకులంలో ఉన్న విద్యార్థులు చన్నీళ్లతో స్నానాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారి కోసం తన సొంత డబ్బులతో వాటర్ హీటర్లు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గురుకుల పాఠశాలలో 650 మంది విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో తాను యువజన శాఖ మంత్రిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గురుకుల పాఠశాలను సిద్దిపేటకు తీసుకువచ్చానని, అనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 కోట్లతో పక్కా బిల్డింగ్ నిర్మించి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాంటి స్కూల్లో నుండి ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గతంలో కాస్మోటిక్ ఛార్జీలు స్టేట్ గురుకులాలకు ఇచ్చేవారు కాదని, తానే కాస్మోటిక్ ఛార్జీలు వచ్చేలా చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2850 ఉన్న ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10,000కు పెంచుకున్నామని గుర్తు చేసిన హరీష్ రావు అవుట్సోర్సింగ్, లెక్చరర్ సమస్యలపై కూడా పోరాడతానని స్పష్టం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2004లో మొట్టమొదలు నేను ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా సిద్దిపేట నియోజకవర్గంలో తెచ్చిన మొట్టమొదటి విద్యాలయం ఈ ఎన్సాన్పల్లి గురుకుల పాఠశాల. 22 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ శాంక్షన్ చేయించాను నేను. ఆ రోజుల్లో ఒక గురుకుల పాఠశాల దేవాలని ప్రత్యేకంగా అప్పుడు నేను యూత్ సర్వీసెస్ మినిస్టర్గా ఉంటూ నేను ఈ గురుకుల పాఠశాలను సిద్దిపేటకు ఆ రోజుల్లో మంజూరు చేశాం. తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ స్కూల్కు బిల్డింగ్ కోసం ఒకటేసారి 14.5 కోట్లు శాంక్షన్ చేయించి ఈ బిల్డింగ్ అంతా కూడా చక్కగా మీకు కట్టించడం జరిగింది. సో అట్లా ఈ స్కూల్కు నాకు ఒక మంచి అవినాభావ అనుబంధం, సంబంధం, ఒక ప్రేమ, ఆప్యాయత. ఈ స్కూల్ అంటే నాకు ఇష్టం. పిల్లలు వేడి నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నట్టున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరమైతే హీటర్స్ మీ స్కూల్కు శాంక్షన్ చేయించి పిల్లలకు హీటర్స్ కూడా పెట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. గవర్నమెంట్ పరంగా వీలు కాకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థ కానీ నేను సొంతగానైనా మీకు హీటర్స్ పెట్టియడానికి తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. నాకు ఇంకా బాగా సంతోషం ఏమనిపించిందంటే ఈ స్కూల్ నుండి ఎంతోమంది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారంటే నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. తెలంగాణ రాకముందు వైద్య విద్య అనేది పెద్దలకే పరిమితం ఉండే. తెలంగాణ రాకముందు అసలు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం మనము 2850 ఎంబీబీఎస్ సీట్లు కాస్త 10,000 ఎంబీబీఎస్ సీట్లు అయినాయి. ఈరోజు తెలంగాణలో 10,000 ఎంబీబీఎస్ సీట్. ఒకరు మన సిద్దిపేట ఇదే ఎన్సాన్పల్లిలో ఈ గోడ పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలోని ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీలో ఎంబీబీఎస్కి పోవడం నిజంగా ఎంత హ్యాపీ చెప్పండి. సో అట్లా ఇంకొకరు కొత్తగూడెంలో ఉన్నారు, ఇంకొకరు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో చేరారన్నారు. చాలా సంతోషం. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. మీ మోటివేషన్ బాగున్నట్టుంది. ప్రిన్సిపల్ గారు, టీచర్సు, అప్పట్లో కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్ కూడా నేనే పూనుకున్నా. అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కూడా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం మీకు కల్పించింది. వాళ్ళ కోసం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో నా సహకారం అందించే ప్రయత్నం చేస్తాను. సో పిల్లల్ని బాగా చదివించండి. నాకేంలే చలికాలం వచ్చింది, మీరు గుర్తొచ్చారు. మీకు మళ్ళీ ఒకసారి అందరికీ పిల్లలకు బ్లాంకెట్స్ ఇవ్వాలంటే నా మిత్రుడు లక్ష్మణ్ గారు నేను ఒక మాట కోరగానే ఈ బ్లాంకెట్స్ అన్నీ కూడా ఇక్కడ తెప్పించారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు.